ఓకే. నార్మల్‌గా ఇన్ఫర్మేషన్‌కి సంబంధించినంత వరకు కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి అని చూసాము. అయితే దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే యూపీఎస్ఏని రివీల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఓన్లీ ఇన్ దీస్ 2 ఎక్సెప్షనల్ సర్కమ్‌స్టాన్సెస్. ఫస్ట్ వన్ ఈస్ వెన్ ఇట్ ఈస్ లీగల్లీ రిక్వైర్డ్. లా ప్రకారం ఆబ్లిగేషన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టు మేక్ ద పబ్లిక్ ఆఫర్. అప్పుడు మనం యూపీఎస్ఏని రివీల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ లీగల్లీ రిక్వైర్డ్. సెకండ్ వన్ ఈస్ ఓన్లీ ఫర్ ద లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్స్‌ని అప్రూవ్ చేశారు. ఫర్ ద కంపెనీస్ బెస్ట్ ఇంట్రెస్ట్. ఆ ఇన్ఫర్మేషన్‌ని రివీల్ చేయడం వల్ల కంపెనీకనేది ప్లస్ అవుతుంది అని చెప్పి భావిస్తే అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్స్‌ని అప్రూవ్ చేస్తారనమాట. అయితే ఈ 2 కండిషన్స్ అపాన్ దీస్ 2 కండిషన్స్ ఓన్లీ దే విల్ రివీల్. ఈవెన్ దో అది యూపీఎస్ఏని రివీల్ చేసినప్పటికీ కూడా ఒక 2 కండిషన్స్‌ని పెట్టుకుంటారు. ఒకటోది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రివీల్ చేసిన డేట్ దగ్గర నుంచి 2 డేస్ వరకు ఓకే. 2 డేస్ వరకు వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి లేదు. దీనికో బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది నేనిస్తాను. సెకండ్ వన్ వచ్చేసి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూపీఎస్‌ని రివీల్ చేశారో, ఆ ఇన్వాల్వ్డ్ పార్టీస్ అనేవాళ్ళు మధ్యలో ఒక అగ్రీమెంట్‌ని సైన్ చేసుకుంటారు. ఓకే. ఆ అగ్రీమెంట్‌ని సైన్ చేసుకుంటారు. ఫర్ వాట్? అంటే కాన్ఫిడెన్షియాలిటీని నేను ఎన్‌ష్యూర్ చేస్తాను. 2 డిస్క్లోజ్ చెయ్యను అని. ఓకే. ఈ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేసి మాత్రమే మనకి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీ అనేది వై అనే కంపెనీ ఈ 2 కలిపి మెర్జర్ జరుగుతుంది. కంపెనీ ఎక్స్ అండ్ వై ఫార్మ్ అవుతుంది. ఇలా ఫార్మ్ అవుతుంది అనే న్యూస్ అనేది ఎప్పుడు 1/5/2025 మెర్జర్ అనేది జరుగుతుంది. జరుగుతుంది అనే విషయాన్ని పబ్లిక్‌కి ఇన్ఫార్మ్ చేయడానికన్నా ముందు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్‌కి వాళ్ళు కంపెనీ అనేది ఇన్ఫర్మేషన్‌ని రివీల్ చేయొచ్చు. ఓకే. వాళ్ళ దగ్గర ఇక్కడ ఏదైతే మనం చెప్పామో ఇక్కడ అగ్రీమెంట్ తీసుకుంటారు అని, ఆ అగ్రీమెంట్ సైన్ చేయించుకొని పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్‌కి యూపీఎస్ఏని రివీల్ చేయొచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ అగ్రీమెంట్ చేసుకున్న తర్వాత. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ డౌట్ ఏమొస్తుంది? మిస్టర్ ఎక్స్ అనేవాడు పొటెన్షియల్ ఇన్వెస్టర్. వాడికి మనం యూపీఎస్ఏని రివీల్ చేసాం. ఓకే. 3/5/2025నా అంటే మే 3న రివీల్ చేసాము. అయితే పబ్లిక్ అనౌన్స్‌మెంట్ అనేది 5థ్ మే అవుతుంది. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ 5థ్ మే అవుతుంది అన్నప్పుడు ఇది 3/5 రివీల్ చేసాం. అయితే ఇప్పుడు డౌట్ అంతా ఏంటి అంటే మిస్టర్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే రివీల్ చేసామో వాడు ఈ 2 డేస్‌లో ట్రేడింగ్ చేయొచ్చా అని చూసుకున్నట్లయితే నో దే షుడ్ నాట్ డూ ట్రేడింగ్ వైల్ దే ఆర్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ యూపీఎస్ఐ. యూపీఎస్ఐ పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి లేదు. కొంచెం సమ్మరైజ్ చేసుకున్నట్లయితే జనరల్‌గా మనం కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేసి కంప్లీట్‌గా యూపీఎస్ఐని మిస్‌యూజ్ చేస్తారని చెప్పి మనం కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేస్తాము. సో, దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఓన్లీ వెన్ ఇట్ ఈస్ లీగల్లీ రిక్వైర్డ్. లీగల్లీ రిక్వైర్డ్ అయితే చేయొచ్చు. 2 లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్ కోసం చేయొచ్చు. ఓకే. యాస్ పర్ లా ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ టు మేక్ పబ్లిక్. సెకండ్ వన్ బోర్డ్ అప్రూవ్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. ఈ 2 ఎక్సెప్షన్స్ ఎప్పుడు రివీల్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ డే జరగడానికి ఒక 2 డేస్ ముందు చేయొచ్చు. రెండోదొచ్చేసి పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అగ్రీమెంట్ సైన్ చేస్తారు ఫర్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ నాన్ డిస్క్లోజర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే యూపీఎస్ఐ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుందో ఆ టైంలో వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి లేదు. దే కెనాట్ డూ ట్రేడింగ్ వైల్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ యూపీఎస్ఐ. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్. అసలేంటి? వై షుడ్ వి మెయింటైన్ ద స్ట్రక్చర్ వై షుడ్ వి మెయింటైన్ ద డిజిటల్ డేటాబేస్ ఆఫ్ యూపీఎస్ఐ? నార్మల్‌గా బుక్స్‌లో రాసుకుంటే సరిపోతుంది కదా! డిజిటల్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఎందుకు? యూపీఎస్ఐ అంటే అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా క్రూషియల్ అనమాట. సో, అలాంటి ఇన్ఫర్మేషన్‌ని ఎవరెవరు యాక్సెస్ చేశారు అని చెప్పి అది చాలా సెన్సిటివ్ కాబట్టి ఎవరు యాక్సెస్ చేశారని ఒక ట్రాక్ మెయింటైన్ చేయాలి అంటే అప్పుడు మనం కంపల్సరీగా డిజిటల్ డిజిటల్‌గా మెయింటైన్ చేయాలి. అందువల్ల స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్‌ని వి షుడ్ మెయింటైన్ ద డిజిటల్ డేటాబేస్ ఆఫ్ యూపీఎస్ఐ టు కీప్ ట్రాక్ ఆఫ్ హూ ఈస్ యాక్సెసింగ్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డీటెయిల్స్ అనేవి ఏమేం చేయాలి? ఎగ్జాంపుల్ చూసే ముందు ఏంటి నేచర్ ఆఫ్ యూపీఎస్ఐ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నేచర్. సెకండ్ వన్ ఏంటి మెయింటైన్ చేయాలి? డీటెయిల్స్ ఆఫ్ హూ యాక్సెస్డ్ ఇట్. సో, ఎవరు యాక్సెస్ చేశారన్న దాన్ని బట్టి ఒకవేళ అది లీక్ అయింది అని గాని తెలిసినట్లయితే, అప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీ అనేది ఉంటుందనమాట. సో అండ్ సో పర్సన్ లీక్ చేశాడని స్ట్రక్చర్డ్ డేటాబేస్‌లో మనకి తెలుస్తుంది డిజిటల్ డేటాబేస్‌లో. సో,
అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకు డిజిటల్ డేటాబేస్ మెయింటైన్ చేయాలి అంటే, ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాన్ని ట్రాక్ చేసి నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంతా ట్రాక్ చేస్తారు. సో దట్ ఏదైనా జరిగితే వాళ్ళని అకౌంటబుల్ చేస్తారనమాట. అందువల్ల డిజిటల్ డేటాబేస్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసేదానికి టైమ్ లిమిట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ వరకు కూడా దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ఫర్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మోర్ లాంగర్ పీరియడ్ మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్, పీ&ఎల్ అకౌంట్. ఇవేవైతే ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రాఫిట్ వచ్చింది 100 క్రోర్స్ వచ్చిందని చెప్పి అనుకున్నాం. నార్మల్‌గా వచ్చేది 20 క్రోర్స్. సో 100 క్రోర్స్ వచ్చిందంటే ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది. ఇప్పుడు షేర్ మార్కెట్‌లో ప్రైస్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? అది చాలా ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ రిజల్ట్స్ యూపీఎస్ఏ అని మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో చూసాం. ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డేటాని ఆర్గనైజేషన్ ఏం చేయాలి? డిజిటల్ డేటాబేస్‌లో పెట్టి ట్రాక్ చేయాలి. అసలు ఏ పర్సన్స్ అనేవాళ్ళు దాన్ని యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్‌గా ట్రాక్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రొహిబిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ ఏ అనేది ఒకటుంది. ఓకే. ఆ కంపెనీ ఏలో పనిచేస్తున్న కంపెనీలో ఏలో పనిచేస్తున్న ఇన్సైడర్స్‌కి యూపీఎస్‌సి తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసు. అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పుడు అలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు యూపీఎస్‌సి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ట్రేడింగ్ ఆఫ్ దేర్ సెక్యూరిటీస్‌ని అవాయిడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళు ట్రేడింగ్ ఆఫ్ ద సెక్యూరిటీస్‌ని అవాయిడ్ చేయాలి రిలేటెడ్ టు దట్ యూపీఎస్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రిలేటెడ్ టు యూపీఎస్ఏ అంటే ఏం లేదు. కంపెనీ అక్విజిషన్‌కెళ్తుంది ఆర్ ఎల్స్ మెర్జర్ జరుగుతుంది అనే వాడికి తెలిసినప్పుడు సో హి ఈస్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ యూపీఎస్ఏ. ఆ యూపీఎస్ఏకి సంబంధించిన షేర్ ఏంటి? ఆ కంపెనీ యొక్క షేర్ అనేది కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదు. ఓకే. కంపెనీ తాలూకు ఇన్సైడర్స్ అనేవాళ్ళు యూపీఎస్‌సికి సంబంధించినంత వరకు ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ ఎన్ష్యూర్స్ ద ఫెయిర్ ఛాన్సెస్ ఆర్ లెవెల్ ప్లే ఆఫ్ ఫీలింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్. సో దట్ ఇన్సైడర్ తెలిసినప్పుడు వాడు ట్రేడింగ్ చేయకూడదు. సో దట్ మిగిలిన ఇన్వెస్టర్స్‌కి కూడా ప్రాపర్ ఛాన్సెస్ అనేవి జరుగుతుంది. ఓకే. ఒకవేళ ట్రేడింగ్ చేయకూడదు అని చెప్పాము. కానీ చేశాడు. తెలియక చేశాడో, తెలియక చేశాడో అనేది ఎలా జరుగుతుందంటే డిఫెన్సెస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఎలా చూస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇన్సైడర్. వాడు ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఎలాగా? వాడు డైరెక్ట్‌గా ఈ యూపీఎస్ఏని ట్రేడింగ్ కోసం యుటిలైజ్ చేయలేదు. డైరెక్ట్‌గా గానీ ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్‌గా గానీ వాడికి తెలిసినటువంటి ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని ట్రేడింగ్ కోసం యుటిలైజ్ చేయలేదని వాడు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. 1 యూజ్ చేసుకోవాలి. 2 వాడు చేసిన ట్రేడింగ్‌ని యాస్ పర్ ద ప్రీ షెడ్యూల్డ్ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం చేశాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ప్రీ షెడ్యూల్డ్ ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్డ్‌గా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాము. అయితే ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? డెసిగ్నేటెడ్ పర్సన్ అనేవాడు వాడికి తెలిసిన యూపీఎస్ఐని ట్రేడింగ్ చేయడానికి యూజ్ చేయలేదు అని వాడు ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇన్సైడర్‌కి కొంతమంది కనెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా! మిగిలిన కేసెస్ కూడా ఇమ్మీడియేట్ రిలేటివ్స్ వీళ్ళుంటారు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలంటే అదే మనం ఇప్పుడు చూడబోతుంది ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్. ఏంటి? హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రూవింగ్ ఇన్నోసెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడర్ ట్రేడింగ్ నేను చేయలేదు అని చెప్పి ఎవరు ప్రూవ్ చేసుకోవాలి అంటే సిట్యుయేషన్ బట్టి ఎవరు ప్రూవ్ చేసుకోవాలనేది మారుతుంది. ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటి? ఇన్సైడర్ ట్రేడింగ్ తాలూకు ఇన్నోసెన్స్ నాకు తెలీదు. నేను తెలియక చేశాను. ఆర్ ఎల్స్ నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలేదని ఎవరు ప్రూవ్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. సిట్యుయేషన్ బట్టి మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టెడ్ పర్సన్, అదర్ కేసెస్. ఫస్ట్ మనం కనెక్టెడ్ పర్సన్స్ గురించి చూద్దాం. కనెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, కనెక్టెడ్ పర్సన్స్ ఎవరనేది మనం ఫస్ట్ చూసాము. వాళ్ళేం జేయాలి? వాళ్ళకి వాళ్ళే వచ్చి ప్రూవ్ చేసుకోవాలి. కనెక్టెడ్ పర్సన్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ కంపెనీ యొక్క అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌తో ఆర్ ఎల్స్ కంపెనీతో ఉన్న అసోసియేషన్ వల్ల ఆ అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియడం జరుగుతుంది. కొంతమందిని ఆటోమేటికల్లీ కనెక్టెడ్ పర్సన్స్ కింద మనం డిఫైన్ చేసాము. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. సో, అలాంటి కనెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ ప్రూవ్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి దట్ దే ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ యూపీఎస్ఏ అట్ ద టైమ్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏమీ తెలీదు అని ప్రూవ్ చేసుకోవాలి. మిగిలిన కేసెస్‌లో ఏంటి? బోర్డ్ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎస్టాబ్లిష్. మిగిలిన వాళ్ళు ఎవరైనా అదర్ థాన్ కనెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని బోర్డ్ అనేది ప్రూవ్ చేయాలి. ఏమని? వాడు చేశాడు, చేయలేదు అనే విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకుందాం. కంపెనీ ఎంప్లాయీస్ ఏం చేశారు? ట్రేడ్ చేశారు షేర్స్. బిఫోర్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద రిజల్ట్స్ వాళ్ళు ట్రేడ్ చేశారు. అప్పుడు దే నీడ్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ థట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రిజల్ట్స్. ఎందుకు? కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంటే వాళ్ళే ఇన్సైడర్స్ అవుతారు. ఇక్కడ మనకి కనెక్టెడ్ పర్సన్ కింద వస్తారు. సో, కనెక్టెడ్ పర్సన్స్ వచ్చారు కాబట్టి దే మస్ట్ ప్రూవ్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి సమ్ ఆఫ్ చేసుకున్నట్లయితే డిఫెన్స్ ఆఫ్ ఇన్నోసెన్స్
డిఫెండ్ దేర్ వేరీస్ అపాన్ ద 2 సిట్యుయేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ హి ఈస్ ఎ కనెక్టెడ్ పర్సన్ ఆర్ ఇఫ్ నాట్ ఎ కనెక్టెడ్ పర్సన్. అదర్ కేసెస్. కనెక్టెడ్ పర్సన్ అయితే వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అదర్ కేస్ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తాలూకా ఎంప్లాయీస్ షేర్ ట్రేడ్ చేశారు అంటే వాళ్ళకి వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. వై? బికాస్ దే ఆర్ ఆల్సో కమ్ అండర్ కనెక్టెడ్ పర్సన్స్.